హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఈసెట్‌కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది కదా! సో, అసలు రెస్పాన్స్ షీట్‌లోని మీరు చెక్ చేసుకుంటుంటారు. ఈ పాటికి మీకు ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయని చెప్పేసి మీకు క్లారిటీగా అర్థమైతే అయ్యి ఉంటది. సో, మీకు 40 మార్క్స్ వస్తాయా? లేకపోతే 50 మార్క్స్ వస్తాయా? లేకపోతే 60 మార్క్స్ వస్తాయా? అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తదనమాట. సో, దాన్ని బట్టి ఏంటంటే మనకి వచ్చిన మార్కులు బట్టి మనకి ఎంత కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. అంటే లైక్ మనకి ఎన్ని మార్క్స్‌ని బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అందరూ అయితే వీడియోని చివరి వరకు చూడండి. ట్రై అయితే చేయండి. సో, వాళ్ళకైతే క్లారిటీగా అర్థమైతే అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ రెస్పాన్స్ షీట్‌లోనే మీకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మీకు రాంగ్ ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. సో, అలాగే మీరు పెట్టిన ఆన్సర్ మీ రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో, 2 వెరిఫై చేసుకొని, సో, మీరు ఎన్ని కరెక్ట్ ఆప్షన్స్ పెట్టారని చెప్పేసి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. సో, మీరు ఎన్ని కరెక్ట్ ఆప్షన్స్ పెడతారో అన్ని మార్కులైతే మీకు వస్తాయన్నమాట. సో, దాన్ని బట్టి చూద్దాము. అయితే ఇది కన్ఫర్మ్ చేసే ముందు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండవండి. మీకు ఎన్ని మార్కులొచ్చినా సరే మీరు క్వాలిఫై అయితే అయిపోతారు. అదే విధంగా ఎవరైతే మిగతా బీసీ, ఓకే, ఓసీ, బీసీఏ, బీసీడీ, ఈ దాంతో పాటే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైనట్లయితే మనకి 25% మార్క్స్ అంటే 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. అంటే 50 మార్క్స్ 200 మార్కుల్లోనే ఖచ్చితంగా మీరు 50 మార్కులు అయితే ఖచ్చితంగా స్కోర్ చేయాలన్నమాట. సో, అలా 50 మార్కులు మీరు స్కోర్ చేయగలిగితేనే మీరు ఈ సెట్‌లో క్వాలిఫై అయితే అవుతారన్నమాట. సో, ఎంతమంది క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అని చెప్పేసి వెంటనే కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి 60 మార్క్స్‌కి మనకి ఎంత ర్యాంక్ వస్తుంది? అలాగే 70 మార్క్స్‌కి మనకి ఎంత ర్యాంక్ వస్తుంది? 100 మార్క్స్‌కి మనకి ఎంత ర్యాంక్ వస్తుందని జెప్పేసి చూద్దాము. సో, ఇక్కడ ముందుగా మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించి డిపార్ట్‌మెంట్‌లోకి ఎవరైనా చూసుకున్నట్లయితే మనకి ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే 159 నుంచి 150 వరకు చూసుకున్నట్లయితే మనకి ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ అయితే ఈ పక్కనైతే ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ 99 నుంచి 90 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందని జెప్పేసి కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవి బ్రాంచ్ ర్యాంకులండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మనకి బ్రాంచ్ ర్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో, ఈసీఈలో 159 ప్లస్ మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది? దాంతో పాటే 79 మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది? అలాగే మీకు 59 నుంచి 50 మధ్యలో మీకు ర్యాంక్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి మీకు బ్రాంచ్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే దీంతో పాటు మనకి మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా మనకి ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరికైతే మెకానికల్‌లోని మనకి 70-70 వస్తే ఎంత మార్క్స్ వస్తాయి? 100-110 మార్క్స్ వస్తే ఎంత మార్క్స్ వస్తాయి? ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి బ్రాంచ్ ర్యాంకులనమాట. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటూ సెపరేట్‌గా ఉంటుంది. ఇక్కడ మనకి బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటూ 2 ఉంటాయన్నమాట. సో, ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీరు మెకానికల్ అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సో, మెకానికల్ వాళ్ళకి మాత్రమే పెడతారనమాట. సో, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి మెకానికల్‌లోని సో, మీకు ర్యాంక్ ఎంతొచ్చిందని జెప్పేసి మీకిస్తారు. అది బ్రాంచ్ ర్యాంక్ అనమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటి అనుకున్నట్లయితే, సో, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటి అనుకున్నట్లయితే మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని సో, మొత్తం డిప్లొమా ఎవరైతే చేశారో సో, డిప్లొమా హోల్డర్స్ అన్ని బ్రాంచులు ఈసీఈ, ట్రిపుల్ ఈ అన్నీ కలుపుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని జెప్పేసి చెప్తారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓన్లీ మీ బ్రాంచ్ వాళ్ళతో మాత్రం మీరు పోటీ చేసుకుంటున్నప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని జెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే మీకైతే బ్రాంచ్ ర్యాంక్ అనమాట. సో, ఇదంతా బ్రాంచ్ ర్యాంకు. సో, ఓకే. మీరు మీ బ్రాంచ్‌లో నుంచి హైర్ ఎడ్యుకేషన్‌కెళ్తున్నప్పుడు మీ బ్రాంచ్ ర్యాంక్ చూస్తారు. మీరు మీ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్‌కెళ్తున్నప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూస్తారనమాట. సో, అదే 2 యూజ్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దీంతో పాటే మీరు చేయాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీ క్యాస్ట్ ఏంటి? ఓకే. మీకెన్ని ఒక రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్కులొచ్చాయని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే మీ బ్రాంచ్ ఏంటి? మీ క్యాస్ట్ ఏంటి? మీకెన్ని మార్కులొచ్చాయి? అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే, నేను ఎవరెవరైతే కామెంట్ చేసారో వాళ్ళందరూ కూడా రిప్లై ఇస్తానన్నమాట. మీకు ఈ సెట్‌లోని ఎంత ర్యాంక్ రాబోతుందని చెప్పేసి మీకు కామెంట్ చేస్తాను. అదే విధంగా మీకు నచ్చినట్లయితే మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్నా అడగొచ్చు. బ్రాంచ్ ర్యాంక్ అయినా అడగొచ్చన్నమాట నాకు. నేనంతా క్లారిఫై చేస్తానన్నమాట. సో, దీంతో పాటు ఇంకా ఇతర బ్రాంచ్‌లకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అడగండి. దానికి కూడా కామెంట్ చేసినట్లయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. సో, ఇదే విధంగా మనకి ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.